జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో సఫల ఏకాదశి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అక్షరాభ్యాస మండపంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ చిన్నారులకి అక్షరాభ్యాస శ్రీకారాలు చేయించారు. ఆలయ వైదిక బృందం భక్తులకి తీర్థ ప్రసాదాలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి పిల్లలకు మంచి విద్యాబుద్ధిని యువతల్లని చెప్పి నమస్కారం చేయండి. మాతాజీ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద యువతల్లని చెప్పి నమస్కారం చేయండి. మాతాజీ ప్రణామకలు వచ్చే విద్య సమగ్ర శిక్షణలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ కల్పించాలని కోరుతూ తూడం దెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూరు నుండి ఇంద్రవెల్లి స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వరంగల్లో ధర్నా చేసినప్పుడు మా సమ్మెకు మద్దతునిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మీ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ మా డిమాండ్లను నెరవేర్చలేదన్నారు. మధ్యలోకి జరగన్నా సీఎం గారు మీరిచ్చిన మాట కదా. విజయం సాధించారు. నేడు ఆ పాదయాత్రల్లో ఇచ్చినటువంటి హామీలను ఈ ప్రభుత్వం గుర్తెరిగి మరోసారి మానవీయ కోణంలో ఆలోచించాలి. ఎందుకంటా ఉన్నామంటే ఈరోజు ఈ అమరుల గడ్డ సాక్షిగా రాష్ట్రంలో 130 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ అమరులైన్లు అయినా కూడా న్యాయం జరగని పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరే ఈ విద్యాశాఖకు మంత్రి, మీరే పెద్ద దిక్కు, అయినా నిర్ణయం ఎందుకు జరుగుతలేదు? గత 20 రోజులుగా ఇవాళకి రిలేతో మొదలుకొంటే 21 రోజులు, సమ్మె 17వ రోజుకు చేరింది. రాష్ట్రంలో విభిన్న కోణాల్లో ఉద్యమం జరుగుతూ ఉంది. మీ యొక్క స్పందన ఎందుకు లేదని మేము ఈ ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా కోరుతా ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన మీరిచ్చిన హామీ, మీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్ని తక్షణం అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం తీసుకొని రెగ్యులరేషన్ వరకు అడుగులేయాలా, లేదంటే 1 or 2 డేస్లో తెలంగాణ సమగ్ర శిక్ష సంపూర్ణ బంధుకు కూడా పిలుపునిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. సంక్రాంతి కానుకగా ఆడవాళ్ళందరూ కోటీశ్వరులు చేస్తామన్నారు. మాకు కోటీశ్వరులు అవసరం లేదు సార్. మా పనికి సమాన వేతనం ఇవ్వండి, మాకు పే స్కేల్ ఇవ్వండి, అదే చాలు. మేమందరము ఇక్కడ పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు 90% ఆడవాళ్ళమే ఉన్నాము. దయచేసి మానవీయ కోణంలో ఆలోచించి మా బతుకుల్ని మీరు మంచి దారిలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. ఇంతమంది ఉద్యోగుల యొక్క జీవితాలు పణంగా పెట్టి మేము సమ్మెకు దిగినా కూడా మీరు స్పందిస్తలేరు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా మీరు స్పందించి, మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి మీరు మా గురించి ఆలోచించి, మేము లేకపోతే ఈ విద్యాశాఖలో ఒక పని కూడా జరగడం లేదు, ఇదన్నా అవి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాము. దయచేసి స్పందించి వెంటనే మాకు పే స్కేల్ ఇవ్వండి. విద్యాశాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం భిక్షటన చేస్తూ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023లో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపి అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.